నమస్తే. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు సత్యనారాయణ మూర్తి గారు, డివోషనల్ ఎక్స్‌పర్ట్. నమస్తే సార్. నమస్కారం మా మాధురి మేడం. సార్, సంబాలా అంటారు. అసలు సంబాలా అనేది నిజంగా ఉందా? దీని గురించి చాలా 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 కథలు వింటూ ఉంటాం. అసలు సంబాలా నగరం ఎక్కడుంది? ఇప్పుడు మనము రామ, రామ, రామ ముందు శ్రీ పెట్టామనుకో. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. అంటే ఎవరికెవరు చెప్పారు? సాక్షాత్తు శివుడు తన మనోరమైనటువంటి పార్వతికి చెప్పాడు. సహస్రనామ సహస్రం అంటే కోట్లు అని అర్థం. వెయ్య అని కాదు సాంస్క్రిట్లో నిఘంటువుల్లో. సహస్రనామ తత్తుల్యం దాంతో సమానము. రామనామ వరాననే రామనామాన్ని కోట్ల సార్లు జపించాల్సినటువంటి అవసరం లేదు. రామ 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 ముందు శ్రీ పెట్టేసి రాసేస్తే షార్ట్కట్లు చెప్పాడనమాట మనకి. ఆ విధంగా ఈ శంబాలా నగరంలో వెళ్ళి ఎవరైనా కనుక సాధన చేసినట్లయితే వాళ్ళకి కోటి రెట్లు ఫలితాలు వస్తాయి. అక్కడ వ్యాలీస్ ఉంటాయి, రాక్స్ ఉంటాయి, రివర్స్ ఉంటాయి, క్వాడ్స్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. అంతా కూడా మనం గూగుల్లో వీళ్ళంతా కూడా భక్తులు చూసుకోవచ్చు. కాబట్టి దానికోసమని చెప్పేసే జ్యోతిబసు గవర్నమెంట్ 1995లో ఏం జరిగిందంటే, వాళ్ళు గవర్నమెంట్ డీస్టేబుల్ అవుతుందని వాళ్ళేయో రాజకీయ కారణాలతో AK-47 గన్స్ని తీసుకెళ్తున్నారు హెలికాప్టర్ మీద. తీసుకెళ్తూ ఈ శంబాలా నగరం యొక్క ఎంత గొప్పతనం నేను చెప్తున్నా. వాళ్ళు ఏవో కోడ్లు పెట్టుకున్నారంటే లైటింగ్స్ ఏదో పెట్టుకొని అక్కడ వర్క్ శంబాలా నగరంలో వర్క్ జరుగుతోంది. ఇక్కడే దించేయమన్నారేమో అనుకొని వాళ్ళు ఆ బాక్సులతో ఇలా దించుతుంటే శంబాలా గ్రామంలో ఉన్నటువంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఫోర్స్, భక్తి తరంగాలంటే అదే కదా భక్తి శక్తి వచ్చేది, అది తెగిపోయి AK-47 గన్స్ అన్నీ ఆ శంబాలా గ్రామం అంతా పడిపోయింది, ఆనందనగర్ అంతా. ఇది కూడా గూగుల్లో చూసుకోవచ్చు. ఆర్మ్స్ డ్రాప్ అవుట్ 1995 పురూలియా జిల్లా అని కొడితే మొత్తం స్టోరీ అంతా వచ్చేస్తుంది. అప్పుడు ఆ సిబిఐ దిగింది రంగంలోకి, తర్వాత బీహార్ పోలీస్ దిగింది, వెస్ట్ బెంగాల్ పోలీస్ దిగింది. ఏంటి ఎత్తుక్కోవడానికి అవన్నీ సరెండర్ చేయాలి కదా. రాంచీ ఎక్స్ప్రెస్లో కూడా వచ్చింది అదొక పత్రిక. సో అందరూ బాబు మా తుపాకులు మాకు ఇచ్చేయండి అంటే ఆ ఊర్లో ప్రజలందరూ ఏం చేశారంటే ఇవేవో లడ్డూల్లాగా యాపిల్ పండులాగా ఒకడు 2 3 తీసుకొని ఇళ్లలో పెట్టుకున్నారు ఆ గ్రామ ప్రజలు. చుట్టుపక్కల గన్నులు ఏకపడిసాను ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు అవన్నీ ఇచ్చేస్తే మీరు ఇవ్వండి లేకపోతే సెర్చ్ చేస్తామంటే అన్నీ ఇచ్చేశారు. సో ఈ విధంగా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్సెస్ అనేటటువంటి ఎక్కువ వల్ల న్యూక్లియర్ రియాక్టర్స్, న్యూక్లియర్ వెపన్స్, ఇలాంటి ఆర్మ్డ్ ఫోర్సెస్, ఇలాంటివి వెపన్స్ అన్నింటిని కూడా ఆకర్షిస్తుంది, ఇనుముని ఆకర్షిస్తుంది. సో ఈ యొక్క శంబాలా గ్రామము భూమి మీదే ఉంది. నిస్సందేహంగా లక్షలాది మంది ఆనంద మార్గ డిఎంఎస్ అని కొడితే ప్రతి సంవత్సరం 2 సార్లు చేస్తారు అక్కడ ధర్మ మహాసమ్మేళనం అని. 10,000 మంది సాధువులను అవధూతలను తయారు చేశారు. ఇప్పుడు నేను చెప్తున్నాను, మొత్తం మనం ప్రపంచంలో ఉన్న సాధువులు అందరూ ఉన్నారు కదా, గురువులంతా కూడా ఎవ్వరికైనా సరే 100 కంటే ఎక్కువ శిష్యులు ఉండరు. ఇది సన్యాసం తీసుకున్న వాళ్ళు, గృహస్థులు ఉంటారు. సాక్షాత్తు శివుడే ఆనందమూర్తిగా వచ్చాడు, సాక్షాత్తు కృష్ణుడు ఆనందమూర్తిగా వచ్చారు. కాబట్టి ఎంతో పెద్ద పెద్ద చదువులు చదువుకున్నటువంటి ఆచార్య సవితానంద అవధూత, అతని పేరు శ్రీనివాసరెడ్డి, నల్గొండ జిల్లా. ఆయన MBBS చేసి గురువుగారికి శిష్యుడైపోయాడు. భవేశానంద అవధూత, ఆయన ఇప్పుడు కలకత్తాలో ఉన్నారు. ఆయన బీటెక్ చేసి ఉస్మాన్ యూనివర్సిటీ స్టూడెంట్. కంచి పరమాచార్యుల వారినే ప్రశ్నించారు. కంచి పరమాచార్యుల వారు ఆయన ఏం చేశారంటే నడిచే దైవం కదిలే దైవం కింద వెళుతుంటే నీళ్ళల్లో నదుల్లో నూతులో ఉన్న నీళ్ళనే తీసుకోవాలి, నూతులో ఉన్న నీళ్ళనే తీసుకోవాలి, తర్వాత ఈ యొక్క బయట ట్యాప్ వాటర్ తీసుకోకూడదు అని, కారుల్లో రాకూడదు, హెలికాప్టర్లో రాకూడదు, ప్లేన్స్ రాకూడదు అని నడిచే దైవం కదిలే దైవం జగద్గురు అయిన చంద్రశేఖర సరస్వతి గారు కంచకామకోటి పీఠాధిపతులు పల్లకీలోనే వచ్చేవారు, నడిచే వచ్చేవారు. అటువంటి ఆయన్ని ఏం సార్ రాకెట్లు వెళ్ళే యుగంలో ఏమిటిది మీరు ఇలా మూఢనమ్మకాలు పెంచుతున్నారు అని చెప్పేసి ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఒక ఆర్టికల్గా రాశాడు ఈ భవేశానంద అవధూత. ఎప్పుడు ఇంజనీరింగ్ చదివేటప్పుడు 3rd ఇయర్లో 175 మంది తిట్టారంట ఆయన. ఏంటంటే నువ్వు ఇలా చేస్తున్నావు స్టూడెంట్ని, నువ్వు బ్రాహ్మణువు కాదు కాబట్టి, రెడ్డి కాబట్టి నువ్వు అలా అంటున్నావంటే, ఆయనేమో అమాయకుడేం కాదు. అంటే ఆ బ్లడ్లో ఉంటుంది. శంబాలా నగరం సాధకులకు ఎలా ఉంటుందంటే, ఏంటిది నేను చెప్పేదేంటి మీరు చేసేదేంటి, రెడ్డి అని అంటారు, బ్రాహ్మణ్ అంటారు, డైవర్ట్ చేస్తున్నారేంటి టాపిక్. ఇది మూఢనమ్మకాలు, రాకెట్లు వెళ్ళే కాలంలో మూఢనమ్మకాలు ఎందుకు మీరు చేస్తున్నారు. మళ్ళీ ఆర్టికల్ రాస్తే కంచి పరమాచార్యుల వారే ఆయన పిలిచి సన్మానం చేసి ఆచార్య భవేశానంద అవధూత గారు ఉన్నారు ఇందులో. అలాగే ఆచార్య సర్వేశ్వరానంద అవధూతలు, వీళ్ళంతా 83 ఇయర్స్ పెద్దవాళ్ళు అయిపోయారు. ఇప్పుడు గురువుగారు సాక్షాత్తు ప్రభాత్ రంజన్ గారు సర్కార్ శిష్యులు వాళ్ళంతా కూడా. కాబట్టి 10,000 మంది అవధూతలను తయారు చేశారు. అందులో 4,000 మంది ఆడవాళ్ళు లైఫ్లో డెడికేట్ చేసి సన్యాసులు, పూర్ణ సన్యాసులు. తర్వాత విచిత్రం ఏమిటంటే, ఇప్పుడు రామచంద్ర ప్రభు ఉన్నాడమ్మా.
రాముడు పుట్టినప్పుడు ఏదో ఒక రాక్షసుడిని చంపడం కోసం అయితే రాముడు రావాల్సిన అవసరం లేదు. కృష్ణుడు ఒక రాక్షసుడిని చంపాలంటే వేల మంది రాక్షసుల్ని వేసి పారేయడానికి వచ్చారు. అదేవిధంగా సాక్షాత్తు ప్రభాత్ రంజన్ సర్కార్ సాక్షాత్తు కృష్ణుడు కాబట్టి ఆయన సుదర్శన చక్రం ఏంటంటే ప్రౌట్. ఈ ప్రౌట్ అంటే ఏంటంటే డబ్బున్న వాళ్ళని పేదవాళ్ళకి పంచమన్నారు. కమ్యూనిజము డాగ్మా సెంటర్డ్ మూఢనమ్మకాలతో కృంగిపోయింది ఆధ్యాత్మికత. అలా చేయకండి, ఆ డాగ్మా సెంటర్డ్ ఫిలాసఫీ నిలబడదు, మూఢనమ్మకాలకు అతీతంగా స్పిరిచువాలిటీ అనేది ఉండాలి అని చెప్తే కమ్యూనిస్టులు వ్యతిరేకించి అందులో ఉన్నటువంటి ఆడ సన్యాసుల్ని ఎంతోమందిని వాళ్ళంతా కూడా అత్యాచారాలు చేసి వాళ్ళని చంపేశారు. ఎవరు? కమ్యూనిస్ట్ గూండాలు. అలాంటి ఫెరోషియస్ ఫైట్ ఉంటుంది కృష్ణుడు పుట్టినప్పుడు, శివుడు పుట్టినప్పుడు, రాముడు పుట్టినప్పుడు. అలా ఆనందమూర్తి గారు సాక్షాత్ చేసి చూపించారు. ఆ తర్వాత మళ్ళీ సాధువుల్ని, మగ సాధువుల్ని కూడా వాళ్ళు చంపేసి ఆ తర్వాత ఆశ్రమాల్లో అమాయకులైనటువంటి వాళ్ళని, ధర్మ గురువు అయినటువంటి గురువు గారిని కూడా తీసుకెళ్ళి ఈ జ్యోతి బసు ఇందిరాగాంధీ టైంలో మా రష్యన్ గవర్నమెంట్ కమ్యూనిజం ఉండదు అని ప్రజరిస్తే బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇందిరాగాంధీ అప్పుడు ఆమెని సర్కారు ఉన్నంత వరకు నీకు థ్రెట్ అని చెప్తే ఆమె దగ్గర ఉన్న చెంచా గురువులు ఉంటారు కదా, వాళ్ళు చెప్తే ఆమె మాటలు నమ్మి పాపం ఆమె అప్పట్లో ఆర్ఎస్ఎస్ని, ఆనంద్ మార్గ్ని వీళ్ళన్నింటినీ ఎమర్జెన్సీ టైంలో నిషేధించింది. నిషేధించినప్పుడు వీళ్ళందరినీ కూడా సిబిఐ ఏం చేసిందంటే గురువుగారిని జైల్లో పెట్టి 5.5 సంవత్సరాలు కాలం గురువుగారు గూగుల్లో చేసుకోవచ్చు అన్నీ కూడా, ఆయనకి విషం ఇచ్చారు. విషం ఇచ్చినా సరే బతికేసరికి అప్పుడు అరెస్ట్ చేసినటువంటి సిబిఐ ఆఫీసర్ ఐజీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆర్జీ శ్రీవత్సవ అన్న ఆయన హడిలిపోయి ఆ గురువుగారి దగ్గరికి వచ్చి మీరు భగవత్ స్వరూపులని మేము తెలుసుకోలేకపోయామని చెప్పి క్షమాపణ అడిగితే అప్పుడు ఆయనకు వచ్చిన కుష్టివ్యాధి తగ్గిపోయిందమ్మా. ఇప్పుడు ఐజీ శ్రీవత్సవ గారు కూడా ఆనందనగర్లోనే ఉన్నారు, ఆయన సేవ చేసుకుంటూ ఆనందమూర్తి గారికి. ఆ విధంగా సిబిఐ కూడా తర్వాత వాళ్ళకి తెలుసు సాఫ్ట్ కార్నర్. అందువలన వీళ్ళందరూ కూడా ఇలా ఉంటుంది పోరాటం శంబాల. అలాగే భక్తులందరూ కూడా వెళుతుంటే ఆ రోజుల్లో ఈవెన్ 90s కూడా ఇప్పుడు ఎవరైనా వెళ్ళాలి అంటే వాళ్ళ హాయిగా ఇప్పుడు ఇవన్నీ అప్పట్లో జరిగినవి. ఇప్పుడు హ్యాపీగా వెళ్ళొచ్చు. బొకారో ఎక్స్ప్రెస్ వెళుతుందమ్మా. ఆనందనగర్ పుందాగ్ రైల్వే స్టేషన్ పేరు, పురూలియా జిల్లా. తప్పకుండా వాళ్ళందరూ కూడా గూగుల్లో చూసుకోవచ్చు. 2 సార్లు చేస్తాము. ఎప్పుడు త్రూఅవుట్ ద ఇయర్ వెళ్ళొచ్చు, మనం తీసుకెళ్ళొచ్చు, మనం గైడ్ చేయొచ్చు. త్రూఅవుట్ ద ఇయర్ ఇక్కడే రిజర్వేషన్ చేయించుకొని అక్కడ పుందాగ్లో దిగొచ్చు. అక్కడే ఆనంద్ మార్గ్ అది ఎన్ని ఉంటుందంటే 2000 ఎకరాల ల్యాండ్ అనమాట. అన్నీ కూడా వసతులు ఉంటాయి, మొత్తం అంతే ఫ్రీ. ఆనంద్ మార్గ్ అంతా ఫ్రీ, మెడిటేషన్ ఫ్రీగా నేర్పిస్తారు. తర్వాత ఆశ్రమాల్లో ఉండొచ్చు వాళ్ళు, ఫుడ్ కూడా వాళ్ళు సర్వ్ చేస్తారు, అన్నీ కూడా ఫ్రీ అనమాట. ఏదో నామినల్గా ఇచ్చుకుంటే ఆ సాధువులు కాబట్టి వాళ్ళు బ్రతకాలి కాబట్టి వాళ్ళకి ఉన్నందుకు ఫుడ్ పెట్టినందుకు ఇచ్చుకొని రావడమే తప్ప ఎక్కడ కూడా సెమినార్ క్లాసెస్ తీసుకుంటారు, యోగా మెడిటేషన్ ఎక్కడ చార్జ్ చేయరు. అండ్ అక్కడ చేసినటువంటి సాధన కొన్ని వేల రెట్లు ఇది. మనకి సైదాబాద్ కాలనీలో లక్ష్మీనగర్లో మన ఆశ్రమం ఉంది, ఆనంద్ మార్గ్ ఆశ్రమం అని. అక్కడ ఇన్ఛార్జ్ స్వామీజీ ఉంటారు. అలాంటి 10,000 మంది స్వామీజీలని ప్రభాత్ రంజన్ సర్కార్ గారు ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ గోపాల బాలులతో అంతా ఆడుకునేవాడు అక్కడ బృందావనంలో. ద్వారకా వెళ్ళేసరికి కర్మయోగం ఆయన రాజుగా చక్రవర్తిగా పరిపాలించాడు. అలాగే ప్రభాత్ రంజన్ సర్కార్ గారు కూడా జమాల్పూర్లో రైల్వే ఆఫీసర్గా చేసి 60sలో ఆశ్రమం పెట్టి కర్మ సిద్ధాంతం అంతా చేసి అన్నీ సెట్ చేశారు. కాబట్టి భక్తులంతా కూడా ఆనంద్ మార్గ్ అని గూగుల్ కొట్టేస్తే వచ్చేస్తాయి స్వామీజీల ఫోన్లు అవన్నీ కూడా, వాళ్ళతో కాంటాక్ట్ చేసుకొని వెళ్ళొచ్చు. లేకపోతే సైదాబాద్ కాలనీ లక్ష్మీనగర్ అక్కడికి వచ్చి స్వామీజీతో తీసుకెళ్తారు, లేదా మనమన్నా తీసుకెళ్తాం. మనమంతా ఆనంద్ మార్గ్, నేను ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ని. సో మనము ఎవ్వరి అవసరము లేదు, వీళ్ళంతా కూడా వెళ్ళి భక్తులంతా కూడా వెళ్ళి ఆ శంబాలా గ్రామంలో ఒరిజినల్ శంబాలా ఇది కాబట్టి అంటే తప్పుదో కన్ఫ్యూజన్లో పడుతున్నారని ఉన్నది చెప్పాలని మనం ఈ యొక్క ఇది తెలియజేయడం. ఏదైనా సరే మనకి వేదాలు శాస్త్రాలు చెప్పేవన్నీ కూడా డీకోడ్ చేసుకోవాలి. ఇప్పుడు రామచంద్ర ప్రభు ఉన్నాడు, అయోధ్యలో పుట్టాడు, అందుకే రామభద్రాచార్యులు గారి యొక్క సాక్ష్యం తీసుకొని సుప్రీంకోర్టు మనకు గుడి కట్టుకోమని అయోధ్యలో కట్టుకోమని ఇచ్చింది. కృష్ణ పరమాత్మ ఉన్నాడు, మధురాలో పుట్టాడు, గోకులంలో పెరిగాడు, బరసానలో మన రాధమ్మ తల్లి పుట్టింది, నేను ఎప్పుడు వెళ్తాను. బృందావనంలో వాళ్ళ లవ్ స్పాట్, వాళ్ళ మీటింగ్ స్పాట్. ఇప్పటికీ నిధివనంలో ఒక్క జీవరాశి కూడా వెళ్ళదు రాత్రులు. ఉడతలు, మంకీస్ ఇవన్నీ ఉంటాయి కదా పక్షులు, రాత్రి అయ్యేసరికి 6 అయ్యేసరికి అవి వెళ్ళిపోతాయి. అవి రాత్రి రాధాకృష్ణులు సంచరిస్తారని ఆ రాసలీలలో స్వామివారు రాధమ్మ అది నమ్మకం అది. సో ఆ విధంగా మనకి పరమాత్మ కృష్ణ పరమాత్మ ద్వారకలో రాజ్యం చేశాడు. ఇవన్నీ ఎలాగైతే ఇదో అన్ని భూమి మీదే ఉంటాయి. గోలోకం అనేటటువంటిది ఎక్కడో ఉండొచ్చు, కానీ కృష్ణ తత్వాన్ని పట్టుకోవాలి, రామతత్వాన్ని పట్టుకోవాలా. అందుకనే ఐడియాలజీ అందరూ కూడా ఏంటంటే శివాలజీ, కృష్ణాలజీ అండ్ ప్రభువాలజీ అంటాం. అంటే సాక్షాత్తు శివుడే
కృష్ణుడిగా పుట్టాడు. కృష్ణుడే ప్రభాత్ రంజన్ సర్కార్‌గా ప్రభు అంటాం కదా! ఇస్కాన్ భక్తి వేదాంత ప్రభు అంటాం. ఇస్కాన్ గురువుని అలా ప్రభువాలజీ అంటే ఈ పరమాత్మలు ఎవరైతే భక్తి వేదాంత ప్రభుపాదుల వారు, రమణ మహర్షుల వారు వీళ్ళందరినీ ప్రభువులు అంటాం. రామకృష్ణ పరమహంసని ఠాకూర్ అంటాం. ఇలాంటి వాళ్ళ సాహిత్యాలు ఇవి మనం చూసినప్పుడు బేలూరు మఠంలో కూడా మనం వెళ్ళినప్పుడు స్వామి వివేకానందుడు ఎక్సైట్ అయిపోయి మనకి ఎవరో ఒక స్టూడెంట్ రూపంలో వచ్చి దగ్గరుండి చూపిస్తాడు. నేను హ్మ్. స్వయంగా చూశాను నేను. మనం కలకత్తా అస్తమానం వెళ్తాం కదా! మన ఆనంద్ మార్గ్‌కి. ఓకే. భక్తుల్ని తీసుకెళ్ళినప్పుడు ఒక అబ్బాయి స్టూడెంట్ వచ్చి కమాన్ బ్రహ్మానంద్ మహారాజ్ చూపిస్తా, ఇది చూపిస్తా అంటే నేను చిన్నప్పటి నుంచి వస్తున్నాను రా నాయనా అన్నా సరే తీసుకెళ్ళి అక్కడున్న స్వామీజీని అంటే ఈ ఈ యొక్క హోలీ స్పిరిట్స్ ఇవి. వాళ్ళు ఫిజికల్ బాడీలో లేరు అని మనం బాధపడక్కర్లా. మన కూడానే ఉంటారు. మనల్ని స్పిరిచువల్ మాస్టర్స్ ఎప్పుడు మనల్ని గైడ్ చేస్తూనే ఉంటారు. థ్యాంక్ యూ గురూజీ. థ్యాంక్ యూ అమ్మ. బా